ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుడు ఉదయకాలంలో మనకు మంచి సమయాన్ని దయచేసినాన్ని బట్టి మరి వాక్య భాగం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. లూకాసు సువార్త 11వ అధ్యాయము మరి మొదటి వచనాన్ని నేను చదువుతాను, మీరు కూడా దాన్ని ఆలకించండి. లూకాసు సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహోను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. ప్రేమంటోలారా, ఈ సమయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ 12 మంది శిష్యులు మరి దేవుని వాక్యం చెప్తుంది, ఇది లేని పామర్లు అని చెప్పి చెప్తుంది. అయినా కూడా వారు ప్రభువుని వెంబడించినట్టు వారుగా మనం చూస్తున్నాం. అయితే వారు స్వశక్తితో ఏది కూడా చేయలేదు, కానీ వారు ఏది చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడి వారు ఏ పని చేసినా యేసు ప్రభు మీద ఆధారపడి చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారు ఏమడుగుతున్నారంటే యేసయ్యనే ఒక మాట అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, ఆయన ఒక చోట ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన సాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహోను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయమని నేర్పమని ఆయన అడిగాను. ఇక్కడ యోహోను తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నారు. ప్రభువా, అలాగనే మాకు కూడా ప్రార్థన నేర్పించు ప్రభు అని చెప్పి ఇక్కడ యేసు ప్రభువుని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రేమంటులారా, ఇక్కడ మనం చూసినట్లయితే లోక సంబంధం విషయాలు వేరు. మనము విద్య అభ్యసించడంలో, గొప్ప గొప్ప చదువుల్లో, గొప్ప గొప్ప పనులలో ఇవన్నీ లోక సంబంధమైనవి. అయితే నువ్వు నేను లోక సంబంధం కాము. మనం ఎవరమంటే లోకంలో నుండి దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 19 మీరు లోక సంబంధాలు కారు, మిమ్మల్ని లోకంలో నుండి నేను ఏర్పరచుకున్నాను అంటాడు. కాబట్టి తన కోసము యేసు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే ఈరోజు నిన్ను నన్ను మనల్ని కూడా దేవుడు ఈ లోకం నుండి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యులు యేసయ్య ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యులు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, ప్రభువా, యోహోను తన శిష్యులకు నేర్పించినట్లుగా ప్రార్థన మాకు కూడా నేర్పించు అని చెప్పి యేసు ప్రభువుని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన శిష్యులైతే యేసు ప్రభువుని ప్రార్థన నేర్పించమని అడిగారు. చాలా వాస్తవంగా చెప్పాలంటే చాలా మంచి మాట, ఇది చాలా గొప్పది. ఎందుకంటే తెలియనప్పుడు, మనకేమీ తెలియనప్పుడు మనము తగ్గించుకొని ప్రభువుని అడిగి మనం నేర్చుకునేది చాలా గొప్ప విషయం. అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ నాకు అన్నీ తెలుసులే, నాకు తెలియంది ఏది లేదు, ఈ లోకంలో అన్నీ నాకు తెలుసులే అని చెప్పి అతిశయపడేది ఉన్నప్పుడు, గర్వపడేది ఉన్నప్పుడు వాళ్ళకేమీ తెలియదు. కాబట్టి ప్రేమంటులారా, మనం ఆలోచించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గర వారు అడుగుతున్నది అంటే, మరి యోహోను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పించు అని అడుగుతున్నారు. ప్రార్థన నేర్పించమంటున్నారు. చూడండి, చాలామంది ఏదో ఒకటి అడిగి నేర్చుకోవాలి, కానీ ఏదో ఒకటి కోరుకోవాలి, కానీ మరి ప్రార్థన అంటే ప్రార్థన వలన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఆనాడు యేసు ప్రభువారు శిష్యులకు ఈ ఉపమానం చెప్పి, ఈ మాటలు చెప్పి వారికి ప్రార్థన ఆత్మను అనుకరించి వాళ్ళకి నేర్పించి ప్రభు వారిని గొప్పవారిగా చేశారు.
ప్రభు మరణించిన తర్వాత మరి ఆయన పునరుద్ధరణ తర్వాత పరలోకం ఆహ్వానమైన తర్వాత ఆ తర్వాత 12 మంది శిష్యులు గొప్ప అద్భుతాలు చేశారు. ప్రార్థన యూదులుగా అయ్యారు. ప్రార్థన చేయటంలో వారు అనేక అద్భుతాలు మరి చేశారు, చూస్తున్నాం. ఎందుకంటే ప్రార్థనే, ఇంకేమీ లేదు. ఉదాహరణకు ఒక్క మాట చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యములు మనం చూసినప్పుడు తబిత అనే ఒక మరి శిష్యురాలు ఉన్నది. ఆమె కాయలు పడి జబ్బును పడి చనిపోయింది. చనిపోతే మరి ఆమె శవం కడిగి మేడగదిలో పెట్టి ఆమెతో ఉన్నంటి సహోదరులు అందరూ కలిసి ఏడుస్తున్నప్పుడు పేతురుని పిలిపించి విలువనంపించి పేతురు వచ్చిన తర్వాత పేతురు వచ్చి మోకాళ్ళు వంగి మోకరించి ఆ యొక్క శవము దగ్గర మోకాళ్ళు వంచి పేతురు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తబిత అని లేమన్నప్పుడు ఆమె వెంటనే లేచి దేవుణ్ణి మహిమపరిచినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు ఆమెని అక్కడ నుండి విశ్వాసులకు పేతురు అప్పగించినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైనదో ఎంత బలమైనదో దాని ద్వారా దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడో ఒకసారి మనం ఆలోచించుకుంటున్నాం. ఆనాడు శిష్యులు 12 మంది ప్రభువా మాకు ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థన ఈరోజు ఒక చనిపోయిన వ్యక్తిని, ఒక ఆమెని తబితను బ్రతికించినట్లు మనం చూస్తున్నాం. అవును, ఈరోజు ప్రార్థన ఎంతో దీవెనకరమైనది కాబట్టి ప్రార్థన నేర్పించమని అడుగుతున్నారు. ఈరోజు మరి దేవుని వాక్యం చెబుతుంది మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 29వ వచనంలో ఏముందంటే, అక్కడ నేను సాత్వికులను దీన మనసు గలను మీ కాడి ఎత్తుకొని నా ఎత్తుకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. అవును, ఆ రోజు యేసు ప్రభు శిష్యులు మాకు ప్రార్థన నేర్పించమన్నారు. ఈరోజు నువ్వు అనేకమైనవి కలిగి ఉండొచ్చు, ఉండొచ్చు నీకు, అయితే ప్రార్థన కలిగి ఉండాలా. కాబట్టి దాన్ని నేర్చుకోవాలంటే ఏ స్కూల్కి పోయినా ఏ కాలేజీకి పోయినా నువ్వు నేర్చుకోలేవు, ఎక్కడ నేర్చుకోలేవు, ఏ షాపుకి పోయినా అది నీకు దొరకదు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రా, అదే కాలంలో మోకరించు, ప్రభువా నేను దీనుని పాపాత్ముని, నా పాపాలు క్షమించి నన్ను రక్షించి నాకు నీ ప్రార్థన నేర్పించమని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు, నీ ద్వారా ఆశ్చర్యకారాలు చేస్తాడు. కాబట్టి ప్రభువుని మనం అడిగేది ఈ లోకంలో వాటి అన్నిటినీ అడుగుతాం. మనం అడిగే వాటి అన్నిటికంటూ కూడా ఆత్మీయంగా ప్రభువా నీ సన్నిధిలో జీవించినట్లు నాకు ప్రార్థన దయచేయి, ప్రార్థన నేర్పించు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు నీకు నీ కుటుంబానికి దేవుడు దీవెన దయచేస్తానని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని దగ్గర మనం అడిగి నేర్చుకుంటే దేవుడు అనేకమైన ఇచ్చి అద్భుతాలు దేవుడు మనకు చేసి నడిపిస్తారని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామా? తల వంచండి. నమ్మకమైన దేవానికి స్తోత్రములు. ఈ కాలంలో మాతో స్పష్టంగా మీరు మాట్లాడినందుకు వందనాలు. తన వాక్యము అపవాది ఎత్తుకుని పోకుండా అందరి హృదయాలు ఫలింపచేయండి, దర్శించండి, బలపరిచి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.